హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్. మరి సర్వనామం డే 5గా అంటే డే 4 మనం క్రియ చెప్పేసాం. డే 5 సర్వనామాలు అనమాట. సర్వనామం అంటే తెలుసు కదా, నామవాచక సర్వనామములు అంటే మై, నేను, మన గురించి, తూ, నీవు, ఆప్, తమరు, హమ్, మేము, తుమ్, మీరు, ఆప్. దీన్ని మాత్రం హిందీలో గౌరవ సూచకంగా ఎక్కువ ఇదే ఉపయోగిస్తారు. ఆప్ బైఠియే, ఆప్ రుకియే, ఆప్ పడియే, ఆప్ కహా జాతే హై. ఇలా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు కూర్చోండి, మీరు రండి, ఇలా గౌరవంగా. తూ, తుమ్ అనేది చిన్నపిల్లలకు ఉపయోగిస్తారు. నువ్వు ఇలా రా, నువ్వు అటు వెళ్ళు. తుమ్ కహా గయా హై, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇలా. అది చిన్నపిల్లలకి యూజ్ చేస్తారు. పెద్దవాళ్ళకి గౌరవ సూచకంగా చెప్పేది మాత్రం ఆప్ అన్నమాట. తర్వాత వహ ఏకవచనము, ఆమె, అతడు, అది. వే బహువచనం, అవి. వహ అంటే అతడు, ఆమె, అది, అలా. వే అంటే అవి చాలా ఎక్కువ ఉంటాయి. బహువచనం అంటే ఎక్కువ ఉండే వాటిని, ఒక డజన్లో అలా ఉండే వాటిని వే, అవి, ఇవి, అలా అనమాట. ఏకవచనం, ఇతడు, ఈమె, ఇది. ఏ బహువచనం, మళ్ళీ ఇవిగో ఇన్ని ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్న వాటిని బహువచనాలు. వీటిని ప్రాణివాచకాలు, అప్రాణివాచక శబ్దాలుగా సూచిస్తారు. చూడండి, వహ కహా గయా హై. ఇక్కడ ఒక మనిషి కనబడుతున్నాడు, ప్రాణి, అందుకనే ఇది ప్రాణివాచకం అనమాట. వహ మేజ్ హై, ఇది ఇక్కడ ఒక మనిషి కనిపించట్లేదు మనకి, ఒక వస్తువు కనిపిస్తుంది, మేజ్. అది మేజా బల్ల, ఇది అప్రాణి, ఇది ప్రాణి, ఇది అప్రాణి వాచకం. యహ సీత హై, ఈమె సీత. తర్వాత యహ కలం హై, ఇది మళ్ళీ అప్రాణి. కలం అనేది వస్తువు, సీత అనేది మనిషి, కాబట్టి ప్రాణివాచకాలు. ఇలాగ వహ కహా గయా హై, వహ మేజ్ హై, యహ సీత హై, యహ కలం హై. వహ కహా గయా హై, అతడు ఎక్కడికి వెళ్ళాడు. వహ మేజ్ హై, అది మేజా బల్ల. యహ సీత హై, ఈమె సీత. యహ కలం హై, ఇది కలము. ప్రాణి అంటే ఒక మనిషి ఉండేది, ఇక్కడేమో వస్తువులు ఉండేమో అప్రాణివాచకాలు. గమనించండి. అలాగే స్పోకెన్ హిందీలో 6th క్లాస్ లెసన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 7th, 8th, 9th, 10th వరకు కూడా లెసన్స్ చెప్పబడతాయి. నెక్స్ట్ స్పోకెన్ హిందీ డే 5 వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, అందరూ హిందీ సులభంగా నేర్చుకోండి. అలాగే సర్వనామాలు ఇంకొన్ని మీరు క్రియేట్ చేయండి, వస్తువుల మీద, పేర్ల మీద. చాలా సింపుల్. వహ లడకా హై, వహ గానా గాతా హై, వహ సీతా హై, వహ రమా హై, రమా और సీత దోస్త్ హై. ఇలా చక్కగా నీట్గా రాయొచ్చు. మీరు చాలా క్రియేట్ చేయొచ్చు సర్వనామంలో. ఒక బుక్ పెట్టుకుని అన్నీ చక్కగా క్రియేట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఒక 2 మరి వాక్యాలు పంపించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.